కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేరిట నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వక కూర్చొని దేవుని యొక్క మాటలు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. వాక్య ధ్యానం కొరకు యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. వాక్య ధ్యానం కొరకు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ధీమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. అదే ప్రకారంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యము మా చెవుల గుండా హృదయంలోనికి, అంతరంగంలోకి, ఆత్మలోకి వెళ్ళకుండా అడ్డుగా ఉన్న సమస్త ప్రభావం, అధికారమును శక్తి గల యేసునామమున బంధిస్తున్నాను. ఈ ప్రాంతమును అయా తండ్రి, ఈ గృహమును, ఈ మీటింగును మీరు మీ యొక్క స్వాధీనములు, మీ నాయకత్వములు మీరే జరిగించమని, కూడి వచ్చిన అందరితో మీరు మాట్లాడి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీకే సమర్పిస్తూ సమస్త మహిమ చెల్లిస్తూ పునరుద్ధానుడైన సర్వశక్తి గల యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఈరోజు నాకు టైం ఇవ్వబడింది కనుక నేను ఆ సమయానికి క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఓకే, మనం ముందు చదువుకున్నాము యాకోబు రాసినటువంటి పత్రిక. అయితే ఇక్కడ యాకోబు అనేటువంటి దైవ సేవకుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇది పరిశుద్ధాత్మ ద్వారా యాకోబు రాసినటువంటి దైవలేఖనం. ఇప్పుడు ఏమంటుండు అంటే, దేవుడు మన యొద్దకు రావాలా, లేకపోతే మనం దేవుని కాడికి వెళ్ళాలా? ఇక్కడైతే యాకోబు భక్తుడు చెప్తున్నాడు, మీరు ఫస్ట్ దేవుని కాడికి రండి. హల్లెలూయా. మీరు దేవుని కాడికి రండి. రెండోది ఏంటి? అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. రెండు విషయాలు. ఒకటే మనం రావాలి, రెండోది ఆయన వస్తాడు. ఇప్పుడు మనం యాకోబు గారిని అడగాలి, ఓ యాకోబు గారు, ఓ యాకోబు గారు, రండి రండి అని పిలుస్తున్నావు. మా ఊర్లో అయితే కలవడానికి పిలుస్తారు, మందు కొట్టడానికి పిలుస్తారు, పత్తి తినడానికి పిలుస్తాడు, మోస అయితే ట్రాక్టర్ నడిపడానికి పిలుస్తాడు. ఈ ప్రకారంగా మా ఊర్లో రకరకాల పిలుపులు ఉన్నాయి. కానీ నీవేమంటున్నావంటే, పని కోసం పిలవట్లా, భోజనానికి పిలవట్లా, పండగకు పిలవట్లా. దేనికి పిలుస్తున్నాడు? దేవుని కాడికి పిలుస్తున్నాడు. హల్లెలూయా. మరి మా పనిని, మా కుటుంబాన్ని విడిచిపెట్టి నువ్వు చెబుతున్నటువంటి ఆ దేవుని కాడికి వస్తే మాకేం దొరుకును? మాకేమి దొరుకును? ఎందుకంటే ఈ భూమి మీద ఎసొంటి కోటీశ్వరుడైనా ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి అవసరత, అక్కర అనేది ఖచ్చితంగా ఉంటది. ప్రపంచంలో ఎవరిని తీసుకోండి, నాకే కొరత లేదండి, నాకే అక్కర్లేదండి అనే మనుషుడే లేడు. హల్లెలూయా. కొంతమంది కోట్లు 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 ఉంటవి, చిటికలేస్తే ఏవైనా ఇంటికి వస్తవి, కానీ మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా. ఆరోగ్యం ఉండదు. డాక్టర్లు చెప్తారు, నీవేమీ తినొద్దు, ఇవే తినాలి. కోట్ల ఆస్తి ఉన్నా తాను కోరుకున్నటువంటి ఆహారమును భుజింపనటువంటి రోగం గల వారి లోకంలో ఎంతో మంది ఉన్నారు. సో కాబట్టి ఓ యాకోబు గారు, దేవుని కాడికి రమ్మని మమ్మల్ని పిలుస్తున్నావు, మరి దేవుడు మాకు ఏమి
ఇస్తాడు. హల్లెలూయా. పోనీ వచ్చిన తర్వాత మేమేమి చేయాలి? ఓకే, ఇప్పుడు కొంచెం అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. ఇప్పుడు మూడో ప్రశ్న ఏంటంటే, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. మూడో విషయం ఏంటి? వచ్చి ఏం చేయాలి? వచ్చి ఏం చేయాలి అంటే, కొంతమందికి అమ్మా మీటింగ్ రండి, మీటింగ్ అంటే అంటారు, పాట టైం ఇస్తారా అంటారు. ఏమంటారు? పాట టైం ఇస్తారా? ఇస్తామమ్మా. ఆహా, నేను కింద కూర్చొని పాడను, స్టేజ్కి పాడతాను, అయితేనే వస్తా. దేవునికి స్తోత్రం. ఇట్లా రకరకాల ఉంటవి. కాబట్టి ఇప్పుడు యాకోబు గారు దేవుని కాడికి రమ్మంటున్నాడు. ఎందుకు రావాలి? పాట పాడడానికా? కాదు. అంటే పాట పాడడం చెప్పట్లేదు, యాకోబు గారి యొక్క ఉద్దేశాన్ని మీరు చెప్తున్నాను. ఎందుకు రావాలి అంటే, వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అంటే, మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలంట? చెప్పండి కొంచెం గట్టిగా. పని చేయాలి. ఎక్కడ చేయాలి అంటే, దేవుని కాడికి వచ్చి పని చేయాలి. సరే, వచ్చేం చేయాలి ప్రభు? యాకోబు గారు అంటే, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. చెప్పండి ఒకసారి. ఏం చేయాలంట? చేతులను శుభ్రం చేసుకునుడి. వాయబ్బా, మేమింకెందుకు రమ్మన్నాం? యాకోబయ్య గారు, మా దగ్గర లక్స్ సోప్ మా ఇంట్లో ఉంది, లైబై సోప్ మా ఇంట్లో ఉంది. మీరే సోప్ వాడతారు? మైసూర్ శాండిలా, సంతూరా, హ్యాండ్ వాష్ మా దగ్గర ఉంది, రకరకాల సోపులు మా దగ్గర ఉన్నవి. చేతులు శుభ్రం చేసుకోవడానికి దేవుని కాడికే రావాలా? మా ఇంట్లో ఏముంది? హ్యాండ్ వాష్ ఉంది, మైసూర్ శాండిల్ ఉంది, లక్స్ ఉంది, సంతూర్ ఉంది, త్రిబులెక్స్ ఉంది, ఇంకేం ఎక్స్, రకరకాల సోపులు ఉన్నవి. కడుక్కున్న తర్వాత తుడుచుకోవడం కూడా ఏమున్నవి? టవల్స్ కూడా ఉన్నవి. నేను దేవుని కాడికి రండి, దేవుని కాడికి రండి అంటే 4 మేకలు కోసి దావతిస్తాం అనుకుంటున్నావు. నీవేమంటున్నావు? చేతులు కడుక్కోమంటున్నావు. హల్లెలూయా. అయ్యా, మీ ఇంట్లో సంతూర్ సభ్యే ఉన్నా, మీ ఇంట్లో త్రిబులెక్సే ఉన్నా, అది ఇంకోటి వస్తుండే. మేము చిన్నగా ఉండంగా టీవీలల్లా నిర్మా 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 అని వస్తుండే. మీ ఇంట్లో నిర్మా సబ్బు ఉన్నా సరే, మీ చేతులు శుభ్రంగా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నాడు యాకోబు గారు అంటే, మీ చేతులను శుభ్రం చేసుకొని రమ్మంటున్నాడు. హల్లెలూయా. సరిపోతుందా? అప్పుడు అడగాలి, బ్రదర్ యాకోబు గారు, అయ్యా యాకోబు గారు, మినరల్ వాటరా జనరల్ వాటరా? మేము చేతులు కడుక్కోవడానికి జనరల్ వాటరా మినరల్ వాటరా? హల్లెలూయా. రెండవది, ఇప్పుడు ఇంకోదాం, చేతులు మాత్రమే కడుక్కోవాలి, ఇంకేమన్నా చేయాలి? ఇంకో ముందుకు రండి. ధీమనస్సుకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వును. చాలు. ఇప్పుడు మొత్తం మీద యాకోబు గారు ఏమంటానంటే, నెంబర్ 1 ఏం చేయాలంట? చేతులు కడుక్కోవాలి. చెప్పండి గట్టిగా. నెంబర్ 1 ఏంటంటే చేతులు కడుక్కోవాలి. నెంబర్ 2 ఏంటంట? హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. మూడవది, ఏడవాలి, దుఃఖపడాలి, చింతించాలి. ఎక్కడికి వచ్చి? చెప్పండి, దేవుని కాడికి వచ్చి. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు దేవుని కాడికి వచ్చి ఏమేం చెయ్యాలి అంటే, చేతులు శుభ్రం చేసుకోవాలి. రెండవది, హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. మూడవది, దుఃఖపడాలి, ఏడవాలి. తర్వాత ఏం చేయాలంట? సంతోషం ఉంటే కూడా ఆ సంతోషాన్ని చింతగా మార్చుకోవాలి. ఎక్కడికి వచ్చి? దేవుని కాడికి వచ్చి 3 పనులు చెయ్యాలి. హల్లెలూయా. ఇప్పుడు చిన్న ప్రశ్న, మీరు దేవుని కాడికి వెళ్ళి ఈ 3 పనులు ఎప్పుడైనా చేశారా? నా ప్రశ్న అర్థమైందా? దేవుని కాడికి వెళ్ళి ఎప్పుడైనా ఈ మూడు పనులు మీరు చేశారా? నాకు తెలిసి ఈ 3 పనులు మీరు ఎప్పుడు కూడా చేసి ఉండరు. ఎందుకంటే దేవుని కాడికి వెళ్ళి ఈ 3 పనులు చెయ్యాలి అన్న సంగతి మీకు తెలిసి ఉండదు. అందుకే దేవుని కాడికి వెళ్ళినటువంటి ఒక మనిషి ఏం చెయ్యాలో తెలియక తనకు తోచిందల్లా చేస్తూ వెళ్ళిపోతున్నాడు కనుక ఏం చెయ్యాలో ఆ సంగతిని యాకోబు గారు ఈ రాత్రి మనకు బోధిస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. సరే వినండి,
చేతులు కడుక్కోవడానికి ఏముంటాయి? సబ్బులు ఉన్నాయి, హ్యాండ్ వాష్లు ఉన్నాయి, సంతోషమే. రెండోది కొంచెం కష్టంగా ఉంది. ఏమన్నాడు? హృదయమును ఏం చేసుకోండి. నేను రాకంటే ముందు ఈ హాల్ అంతా కూడా చాలా వాటర్తోనూ చాలా దుమ్ముగా ఉండే, చీపురు గట్టతోని కొట్టేసినారు. దాని తర్వాత ఏమంటారు అది? మాఫ్ పెట్టి తుడిచినారు. ఆ తర్వాత కార్పెంట్లు వేసినారు, దాని మీద మళ్ళా ఊడిసినారు, దాని మీద మళ్ళా సాపలు వేసినారు కొత్తవి. అప్పుడు మీరు వచ్చి కూర్చున్నారు. అంటే మీరు రాకంటే ముందు ఈ స్థలం అంతా కొంచెం పెట్టుండే, అపవిత్రంగా ఉండే, కొంచెం దుమ్ముతో ఉండే, కొంచెం నీళ్లతో ఉండే. కానీ మీరు వస్తున్నారని మిమ్మల్ని ప్రేమించి ఈ కుటుంబ సభ్యులు ఏం చేశారు అంటే ఈ స్థలాన్ని చేశారు, వాళ్ళు శుభ్రపరిచారు. హల్లెలూయా. అలాగైతే ఒక పాత్రను, అంటే మీరు అన్నం వండినటువంటి పాత్రను శుభ్రం చేయొచ్చు, మీరు కూర వండినటువంటి పాత్రను శుభ్రం చేయొచ్చు, చేతులను, కాళ్ళను, మోకాలను ఏం చేయొచ్చు? శుభ్రం చేయొచ్చు, ఒక ఇంటిని శుభ్రం చేయొచ్చు. అయితే ఇక్కడ యాకోబు అంటున్నారు, ఇల్లును కాదు, శరీరాన్ని కాదు, కాళ్ళు చేతులు కాదు, నీలో ఏముందక హృదయం ఉంది, దాన్ని ఏం చేయండి? చెప్పండి, శుభ్రం చేయండి. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం? ఆ హృదయంలో ఏ చీపురు కట్టబోతుంది? నా మాట అవుతుందా? హృదయంలోనికి ఏ చీపురు కట్టబోతుంది? ఏ సబ్బు పోతుంది? ఏ టవలు పోతుంది? హల్లెలూయా. నేను అంటున్నాను, ప్రపంచములోనే మానవుని హృదయమును శుభ్రపరచుట అనేది అసాధ్యం. హల్లెలూయా. మనిషి యొక్క శరీరాన్ని ఏం చేయొచ్చు? ఎంతైనా అందంగా తయారు చేయొచ్చు. ఈ మధ్య ఒకటి వచ్చింది, ప్లాస్టిక్ సర్జరీ. అదేనా? కొంచెం అందేయండి. ఏంటంట? ప్లాస్టిక్ సర్జరీ అంట. ఇట్లా చాలా మంది చేసుకుంటున్నారు. నేను అందంగా ఉన్నాను, మా అమ్మ నన్ను నల్ల కన్నది, నాకు ఈ ముఖం నచ్చలే, ఈ ఆకారం నచ్చలేదని రకరకాల ప్రయత్నాలు చేసి అవ్వడానికి ప్రయత్నాలు చేసి లక్షలు కోట్లు తొలగిస్తున్నారు. కారణం ఏంటి అంటే తమ శరీరమును అందంగా మార్చుకోవడానికి. అరే, అలాగైతే దేవుడి సంగమా, నా మాట వింటున్నటువంటి వాళ్ళారా, యాకోబు అంటున్నాడు, మీ హృదయాన్ని ఏం చేయండి? శుభ్రపరచుకోండి. ఒక సవాలు మాట్లాడుతున్నాను. ఈరోజు మనందరి హృదయాల్లో అబద్ధము అనే, స్వార్థము అనే, గర్వము అనే, కామకత్వము అనే, వ్యభిచారం అనే, ఈ ప్రకారంగా రకరకాల పాపాలు అనేటటువంటి అశుభ్రత మన మనసులో ఉందా లేదా? హృదయాల్లో ఉందా లేదా? ఉంది. ప్రపంచంలో పుట్టినటువంటి ఎవడు కూడా చెప్పని మాట ఒకే ఒక్కటంటే, నా యందు ఏ దోషమునో లేదు, నా హృదయంలో ఏ కల్మషమునో లేదు అని ఎవడు కూడా చెప్పలేడు. హల్లెలూయా. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి లోపట అబద్ధము కోట్లున్నది, స్వార్థము లెక్కించనంత ఉంది. ఈ ప్రకారంగా ఏ మనిషి యొక్క హృదయమైన తలుపులు తెలిసి లోపలికి వెళ్తే పాపము తప్ప నీతి, పవిత్రత, సత్యము అనేది మనిషి యొక్క హృదయంలో కంటి కనబడదు. కానీ భక్తి కనబడను, పాటలు కనబడను, అన్నీ కనబడదు. కానీ కొంచెం హృదయంలోకి వెళ్ళి తొంగి చూస్తే మాత్రం అంత అన్యాయమే, అంత అబద్ధమే, అంత మోసమే, అంత జరత్వమే, అంత అపవిత్రతే. కాబట్టి యాకోబు అంటున్నాడు, దేవుడికి వచ్చినటువంటి వారలారా, మీరేం చేయండి? మీ హృదయాలను మీరేం చేయండి? శుభ్రపరచుకొనుడి. హల్లెలూయా. రైట్. ఇంకో మాట, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ చేయాలి? ఫస్ట్ ఇంటికాడ చేయాలా? చర్చిలో చేయాలా? ఎక్కడ చేయాలి? చెప్పాలి. ఎక్కడ చేయాలి? ఇంటికన్నా, చర్చిన్నా, దేవుని కాడన్నా? చాలా అనుకుంటారు ఇంటికాడ దేవుడు మా ప్రార్థన వినడు, మందిరంలో వింటాడు. కానీ అపోస్తల కార్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, హస్తాకృతములైనటువంటి ఆలయాలను నివసించు దేవుడను కాను. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి రావాలంటే దేవుని కాడికి రావాలి. దేవుని కాడికి రావాలి. వచ్చినటువంటి కొంతమంది మీకు చూపిస్తాను, తినండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 7 నుండి మీకు అందరూ తెలిసిన వాక్యం నేను గుర్తు చేస్తూ వచ్చాను. లూకాసు వార్త 19:7.
అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనువుకొనిరి. చాలు కొంత. ఇప్పుడు నా వైపు చూడండి. హల్లెలూయా. మన వాక్యం ఏంటి? ఇప్పుడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన యొద్దకు. ఇప్పుడు చిన్న ప్రశ్న ఇక్కడ ఏమంది? అందరూ అది చూచి పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళేనని చాలా మంది సనుగుకొనిరి. ఇప్పుడు ఎవరిక్కడికి వెళ్తున్నారు అని చూస్తే మంచినండి. ఈ సందర్భం అర్థం మీకు అర్థమై ఉంటుంది. ఏ సందర్భము? యేసు ప్రభుల వారు జక్కయ్యతో కలిసి అడిగిపోతున్నాడు. జక్కయ్య ఇంటికి వెళుతున్నాడు. ఓకేనా? ఏం చేస్తున్నాడు? జక్కయ్యతో కలిసి యేసు ప్రభుల వారి ఇంటికి వెళ్తున్నారు. జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు యేసు ప్రభుల వారు ముందు జక్కయ్య ఇంటికి వచ్చాడా, లేకపోతే జక్కయ్య దేవుని కాడికి వెళ్ళాడా? నిజమేనా? అర్థమైందన్నమాట. జక్కయ్య వెళ్ళాడా, దేవుడు వెళ్ళాడా? దేవుడు వెళ్ళలే. దేవుడు వెళ్ళలే. యేసు ప్రభుల వారు తన పని మీద, తన పరిచర్య మీద తాను ఉన్నాడు. దాని సంబంధం ఏమీ లేదు. కానీ ఇక్కడ జక్కయ్య అనేటటువంటి ఒక వ్యక్తి, ఇంకోటి ఈయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఈయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఈయనకు మంచి ధనవంతుడు. ఈయన ఎవరు? మంచి ధనవంతుడు. నాకు తెలిసి ఈయన జీవితంలో కానీ ఈయన కుటుంబంలో కానీ లోటు ఏమీ లేదు. లోటు ఏమి? ఉదాహరణకు జక్కయ్య గారు మీకేమన్నా అప్పుల బాధలు ఉన్నాయంటే ఏమంటాడు? మీ పేరేం పేరయ్యా? మర్చిపోయినా. పండు. ఇప్పుడు పండు గారు వెళ్ళి జక్కయ్య గారు మీకేమన్నా అప్పులు ఉన్నాయంటే అంటాడు, నీకేమన్నా కావాలా? ఏమంటాడు ఆయన? నీకేమన్నా అప్పు? 3 రూపాయల మీద తినడు ఆయన, 5 రూపాయల మీద తింటాడు. అందరేమో 3 రూపాయల వడ్డీ ఇస్తే ఆయన ఎన్ని ఇస్తాడు? 10 రూపాయల వడ్డీకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు జక్కయ్య కుటుంబంలో, జక్కయ్య గృహంలో ఆర్థిక సమస్యలు లేవు. మళ్ళీ చెప్పమంటారా? జక్కయ్య కుటుంబంలో ఏం లేవు? ఆర్థిక సమస్యలు ఏమి లేవు. రెండోద్దాం. జక్కయ్య గారు మీకేమైనా అనారోగ్యం ఉందా? మీకేమైనా అనారోగ్యం అంటాడు. బాబు, నాకు అన్ని అవయవాలు చాలా చక్కగానే ఉన్నవి, మరి దేవుని కాడికి వచ్చేంత రోగాలు ఏమి నాకేమీ లేవు. అవునా? ఓకే, సరే. మరి 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, పెళ్ళి ఏమని కాలేదా? పెళ్ళైంది, పిల్లలు పుట్టారు. పెళ్ళైంది, పిల్లలు పుట్టారు. హల్లెలూయా. ఆర్థిక సమస్యలు లేవు. కొంచెం వినండి. ఆర్థిక సమస్యలు లేవు, అప్పుల బాధలు లేవు, దాని తర్వాత భార్య దొరకదనే సమస్య కూడా లేదు. కొంతమంది పిల్లలు పుట్టకపోతే వస్తారు, ఆ సమస్య కూడా లేదు. సో మొత్తం మీద జక్కయ్య కుటుంబంలో ఏ ఇరుకు, ఏ ఇబ్బంది లేదు. ఇంకా చెప్పాలి అంటే 10 మందికి అప్పిచ్చు విధంగా ఎవరున్నారు? జక్కయ్య ఉన్నారు. కానీ ఇప్పుడు ఇతను తన ఉద్యోగాన్ని పక్కకు పెట్టి, తన స్థానాన్ని పక్కకు పెట్టి ఆయనకు వచ్చాడు, దేవుని కాడికి వచ్చాడు. ఇప్పుడు జక్కయ్య అడుగుదాం, జక్కయ్య గారు నీ ఉద్యోగాన్ని ఇవన్నిటిని పక్కకు పెట్టి దేవుని కాడికి ఎందుకు వచ్చావు? అప్పులు పోలని వచ్చినావా? కాదు. ఆస్తి కోసం వచ్చినావా? కాదు. భార్య కోసం వచ్చినావా? కాదు. రోగం వరకు వచ్చినావా? కాదు. ఎందుకు వచ్చినావు? తెలియదు. ఎందుకు వచ్చానో తెలియదు. కానీ ఉదయం నుంచి లోపల ఒకే ప్రేరేపణ, ఒకే కోరిక. యేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడంట, అతను ఏం చేయాలి? చూడాలి అన్న ఒక ఆశ తప్ప ఇంకోటి ఏమీయో లేదు. ఆ ఒక్క కోరికనే నన్ను ఇక్కడ తీసుకొని వచ్చింది. హల్లెలూయా. మీకు తెలిసే ఉంటది, ప్రతి శుక్రవారం కొంతమంది యవనస్తులు ఇక్కడ ఉంటారు, సినిమా టాకీస్ కానీ ఉంటారు. కారణం అది రాత్రి నిద్రపట్టనీయదు. మొన్న ఏదో ఇట్లా చూసి వచ్చింది, వాడు విజయవాడకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చిన సివిల్ చూడడానికి. నాయన, విజయవాడ ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ? విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కి ఒక సినిమా కోరిక వచ్చిన వాడు హైదరాబాద్ వచ్చి
అన్న నేను 4 గంటలకు వచ్చిన, ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ఉన్నాడు. ఆడు ఇంకెవడు. కారణం ఏంటి అంటే ఆ సినిమా చూడాలన్న కోరిక వారి ఇంట్లో ఉండనియా లేదు. వాడు రాష్ట్రము దాటి వచ్చాడు ఇక్కడికి. కారణం ఒక సినిమా చూడాలన్న కోరిక. అదే ప్రకారముగా ఈ జక్కయ్యకి ఏం కోరిక వచ్చింది అంటే యేసుని చూడాలన్న కోరిక వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. సరే, వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఉన్నారు అక్కడ. యేసు చూడడానికి కానీ యేసుని కలుసుకోవడానికి కానీ ఎటువంటి అవసరం అక్కడ ఏమంటారు అవకాశం అక్కడ లేదు. చాలా జనం అంటే ఇసుక వేస్తే కూడా రాలనంతటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. అప్పుడు మనమైతే ఏమంటాం? నేను చాలా ప్రయత్నించాను, నా వల్ల కాలేదు, అందుకే ఏం చేస్తాం, వెళ్ళిపోదాం అనుకుంటాం. ఎందుకంటే ఒక జాబ్ లేని వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి పిచ్చి పిచ్చిగా వెళ్ళాడినా, పిచ్చి పిచ్చిగా తిరిగినా పెద్ద ఏమనిపించదు. కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్, కోటీశ్వరుడు దేనికోసం పిచ్చివాని వల్ల ఏం చేయడు, వ్యవహరించాడు. కానీ జక్కయ్య యేసుని చూడాలి అని పిచ్చి వాడి వల్లే ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆయన ప్రయత్నం ఏది కూడా ఏం చేయలేదు, ఫలించలా. చివరికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే ఈ చెట్టు మీద కూర్చుంటే ఇక్కడికి ఆయన వస్తాడేమో అని చెట్టు ఎక్కాడు. ఇప్పుడు ఒక మాట అంటున్నా, ఈయనెవరు మీకు తెలుసు? ఈయన పొట్టోడా హైటోడా? పొడుగోడు కాదు. ఈయనెవరు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమున్నాడు ఈయన? ఇప్పుడు అందరికంటే కింద ఉన్న అందరికంటే పైన ఉండా? ఎందుకని అందరికంటే పైన ఉండి? ఎప్పుడెప్పటి నుంచో ఉన్నారు యేసయ్యతోని. కానీ ఈయన మాత్రమే ఆ స్థాయికి ఎందుకు వెళ్ళిండు? ఎందుకంటే కింద ఉన్న వారి ఆశ కంటే కోరిక కంటే కూడా ఈయన కోరిక ఆశ పెద్దది. హల్లెలూయా. అందరి కోరిక అక్కడే ఉంది. కానీ 100,000 మందిని మించినటువంటి కోరిక వరకు ఉంది జక్కయ్యకు ఉంది. హల్లెలూయా. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. అందుకే యేసుక్రీస్తు అక్కడికే వచ్చి ఆయన్నే చూసి ఆయన పేరు పెట్టి పిలిచాడు. మంచి వినండి. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని కాడికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు తర్వాత చెప్తా. ఇంకో ఆయన చూపిస్తాను నీకు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి వచ్చేసి ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు. ఇక్కడ మంచినండి. ఇక్కడ ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరేంటంటే ఇటాలి పటాలమనబడే పట్టణము. ఈయన ఎవరు అంటే శతాధిపతి. చెప్పండి ఒకసారి. అంటే అర్థం ఏంటి? 100 మందికి అధిపతి. 100 మందికి అధిపతి అనగా ఈయన పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక అధికారి అని చెప్పొచ్చు. ఈయన ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగే ఉన్నాడు. దేవుని యొక్క దర్శనం కోసం, దేవుని యొక్క మాట కోసం ఈయన కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఈయన అడుగుదాం, ఈయన కూడా ఏం లేవు, ఈ కొర్నేలి అనడానికి కూడా ఏం లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు. పడదాం, కొర్నేలి గారు మీకు జాబ్ కావాలా? కొంతమంది గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, స్వామి కొంచెం ఏం చేయి, ఈ సంవత్సరం జాబ్ వచ్చేలా చూడు, స్వామి ఈ సంవత్సరం కొంచెం పెళ్ళి అయ్యేలా చూడు, స్వామి ఈ సంవత్సరం కొంచెం పిల్లలు పుట్టేలా చూడు అని చేసుకుంటాం మనం. హల్లెలూయా. కానీ ఈ కొర్నేలి అనే వ్యక్తి ఎవరంట? ఆల్రెడీ 100 మంది పోలీస్ ఆఫీసర్లకు హెడ్. అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఆల్రెడీ ఉంది, భార్య ఆల్రెడీ ఉంది, డబ్బు ఆల్రెడీ ఉంది, అధికారం ఆల్రెడీ ఉంది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరితో కలిసి ఉంటారు కదా, కుటుంబం అందరితో కలిసి మానకుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? మంచిదండి. ఈరోజు ఒక వ్యక్తి ఒక గుడికి వెళ్ళాడు అంటే, ఒక వ్యక్తి ఒక చర్చి వెళ్ళాడంటే బలమైన కారణం ఉంటది. చాలా మంది, కొంతమంది పాస్టర్ల ముందు 1000 మంది కూర్చుంటారు. మీరు అడగండి, బ్రదర్ ఎడికెళ్ళి వచ్చావు? విజయవాడ. మీరెడికి వెళ్ళి రాజమండ్రి, మీరెడికి వెళ్ళి నారంకేడికి వెళ్ళి, మీరెడికి వెళ్ళి సంగడికి వెళ్ళి. ఎందుకు వచ్చావు? నా భార్యకు బాగలేదు అందుకే వచ్చిన, కడుపులో నొప్పి అందుకే వచ్చిన.
ఇప్పుడు అక్కడున్న వందల మంది అడిగితే వందల మంది చెప్తారు, ఏదో ఒక సమస్య చెప్తారు. సమస్య లేనివాడు గుడికి వెళ్ళరు, సమస్య లేనివాడు చర్చికి రాడు. కానీ కొర్నేలి అనే వ్యక్తి, జక్కయ్య అనే వ్యక్తికి ఏ అక్కరలు లేవు. ఆయన వారు దేవుని కాడికి వస్తున్నారు, దేవుణ్ణి చూడన్న ఆశ వారు ఉన్నగా. కారణం ఏంటి? 3 చెప్పా. ఒకటేంటంటే చేతుల్ని శుభ్రం చేసుకోవాలి, రెండోది హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి, మూడోది ఏంటంటే ఏడవాలి, వ్యాకుల పడాలి, మన యొక్క సంతోషాన్ని కూడా వదిలేసి ఏం చేసుకోవాలంట? చింతగా మార్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకు ఇంత మనం చింతించాలి? ఎందుకు మనం ఏడవాలి? ఇప్పుడు మంచి వినండి, నేను చెప్పాను కొంతమంది బ్రదర్ చర్చికి ఎందుకు అడిగామనుకోండి, మీ చర్చికి వస్తే మమ్మల్ని బీరు బారు తాగొద్దు అంటారు, అందుకే నేను రాను. ఏమంటారు? నిజమా కాదా? మీ చర్చికి రావాలని నాకు ఆశ ఉన్నది, మీ దేవుడు నాకు ఇష్టమే, కానీ మీరు ఏమంటారు? బీరు తాగొద్దు అంటారు, అందుకే నేను రాను. అవునా? ఇంకో బడుడు, నాకు వద్దామని ఆశయం ఉంది కానీ మీ అయ్యగారు ఒకసారి చెప్పిండు సినిమాకి వెళ్ళొద్దని, అందుకే నేను రాను. హల్లెలూయా. సార్ మీకు మంచి మాట చెప్తా. నేను ముందు చెప్పా, నేను ఒక దీక్షలో ఉన్నా, ఒక మాలలో నేను అనికి చేసుకున్నాను మీకు కలవడానికి. ఓకే, ఈ దీక్షలు అనేవి, ఈ మాలలు అనేవి రకరకాలు ఉంటవి. మేము డోర్నకల్ ఉన్నప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ అనే ఒక సంఘం ఉంది అక్కడ. వాళ్ళు ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే ఈ శ్రమణ దినాల కాలం లోపట ఈ యొక్క ఎట్లా అంటే కొంచెం ఎర్ర గులాబీ కలర్ లాంటి మాల వేసుకుంటారు. ఆ మాల వేసుకున్నప్పుడు వాళ్ళ భార్యతో కలవరు, వాళ్ళు సపరేట్గా ఉంటారు అన్నమాట. ఎవరు? ఈ ఏం చెప్పినది రోమన్ క్యాథలిక్ వాళ్ళు వేసుకున్నటువంటి మాల. ఆ తర్వాత కొంతమంది నల్ల మాల వేసుకుంటారు. ఇట్లా 40 రోజులు కొంతమంది 20 రోజుల మాల ఉంటుంది. ఇప్పుడు ఒక మాట అంటున్నాడు, ఈ మాల ధరించినటువంటి వారికి, ఈ దీక్ష పూడుకున్నటువంటి వారికి మీరు వెళ్ళి, బ్రదర్ కొంచెం మా ఇంట్లో పార్టీ ఉంది, ఒక్క పెగ్గి ఏం చేయి. మీకు తెలియదు కదమ్మా, మీకు తెలియదు, మన మంచోళ్ళం. ఒక్క పెగ్గి అంటే ఏమంటారు? రెండవది స్మోకింగ్ బాగా ఇష్టం, స్మోకింగ్ అంటే బాగా ఇష్టం, డ్రింకింగ్ అంటే బాగా ఇష్టం. కానీ దేంట్లో ఉన్నా నేను? దీక్షలో ఉన్నా, మాలలో ఉన్నా. ఆడు అంటే పానం అంటే కొంతమందికి. కానీ ఏం చేయాలి? ఒకవేళ ఈ దీక్షలో ఉండి ఈ మాలలో ఉండి పోయినారనుకోండి, అందరు చెప్పుచ్చు కొడతారు. నిజమా కాదా? నేను చూసా కల్లారా కొట్టిన వాడిని. హల్లెలూయా. ఒక ఆయన చేసినట్టు ఎవరు అసలు పాపము లేక లేక మాల వేసుకున్నట్టుండు, బస్టాండ్లకు పోయిండు, మా వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఆ బస్టాండ్లకు పోయి అక్కడ ఒక ఏమంటారు చిన్న పాండాబు ఉంటే దాంట్లో తీసుకొని సపరేట్ పోయి గుజ్జుతా ఉంటూ ఒక ఆయన చూసిండు, గెలబెట్టుకు బయటలాగండి. ఏందరా అయిపోయింది పని, నువ్వు దొంగ స్వామి అంటాడు ఆయన. కారణం ఏంటి అంటే ఒక మనిషి ఒక దీక్ష పూనుకుంటే, ఒక మాల వేసుకుంటే ఎట్లున్నాడు ఆయన? తన శరీరం అట్లుంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ ఆ దీక్ష పూనుకున్నవాడు, ఆ మాలేసుకున్నటువంటి వాడు కూడా ఏవైనా కొన్ని అపవిత్ర కార్యాలు చేస్తే ఊరి వారు కూడా ఊకోరు, కులస్తులు కూడా ఊకోరు, మతస్థులు కూడా ఊకోరు, ఏమ్రా అని తిడతారు. హల్లెలూయా. అదే ప్రకారంగా ఇప్పుడు ఎవరైతే ఈ దీక్ష ఈ మాల వేసుకు అనుకుంటున్నారో, అది ఏంటంటే ఇది 20 రోజులది కాదు, ఇది 40 రోజులది కాదు, ఇది 50 రోజులది కాదు. ఒక వ్యక్తి దీక్ష పూనుకుంటే ఎట్లుండాలి? లైఫ్ లాంగ్. ఎట్లుండాలి? లైఫ్ లాంగ్ ఉండాలి. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఇప్పుడు ఆ దీక్షలోకి మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే 3 చెప్పాడు యోహాను గారు, యాకోబు గారు ఏమన్నాడు? మీ చేతులను శుభ్రం చేసుకునండి, హృదయాలను శుభ్రం చేసుకునండి. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఈ చేతులు కడుక్కోవడం మన అర్థం ఏంటంటే నిజంగా ఒక లైబాయ్ సబ్బో ఒక సంతూర్ సబ్బో తీసుకొని చేతులు కడుక్కోవడం కాదు. మీరు ఎప్పుడైనా మసీదుకి వెళ్ళారో లేదో ఏదో తెలుస్తుంది. మసీదుకి వెళ్ళకంటే లోపలికి వెళ్ళకంటే ముందే మొత్తం కుళాయిలు ఉంటాయి. కుళాయిలు అంటే
ట్యాప్ నల్ల ఉంటుంది అనమాట. వాళ్ళు లోపలికి వెళ్ళకంటే ముందే చేతులు మొత్తం ఇక్కడికి చేసేసుకొని కాళ్ళు మొత్తం పైకి పాయింట్ మొత్తం పైకి అనుకొని కాళ్ళు చేతులు ఈ గోర్లు కూడా శుభ్రం చేసుకొని ఆ తర్వాత గుడిలోకి వెళ్తారు. అది వారి యొక్క ఉన్నటువంటి సిద్ధాంతం. సో కాబట్టి ఇక్కడ యాకోబు గారు ఏమంటే మీ చేతుల్ని శుభ్రం చేసుకుని అర్థం ఏంటంటే చేతులు అంటే ఇవి కాదు. చేతులు అనగా దానికి ఉన్న ఆత్మీయ అర్థం ఏంటి అంటే క్రియలు. చెప్పండి ఒకసారి. క్రియలు అనగా నువ్వు పుట్టి నుంచి లేకపోతే నీకు తెలివి వచ్చి నుంచి నీవేమేమి క్రియలు చేశావో, ఏమేమి పాపపు ఆలోచనలు, ఏమేమి పాపపు క్రియలు నువ్వు చేశావో ఆ పాపపు క్రియల నుంచి విడుదల పొందమని పరిశుద్ధపరచుకోమని యాకోబు గారు చెప్తున్నారు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది గుడికి వెళ్తూనే ఉంటారు, భక్తి చేస్తూనే ఉంటారు, కానీ తమ యొక్క హృదయాన్ని శుభ్రం చేసుకోవడం, తమ చేతుల్ని కడుక్కోవడం అనే పనిని ఆపేశారు. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నానండి, దేవుడు ఎవరు అంటే ఆయన జన్మ కర్మ పాపమైనటువంటి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు ఎవరు? దేవుడు అంటే కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములైనటువంటి పరిశుద్ధుడే, పరమాత్ముడే దేవుడు. మరి ఆ దేవుళ్ళని కలుసుకోవాలి అంటే, ఆ దేవుడితో కలిసి నేను నడవాలి అంటే, ఆ పరమాత్ముని ఆత్మ నాలో ఉండాలంటే ఇప్పుడు నేను కూడా ఏం చేయాలి? పరిశుద్ధుని అవ్వాలి. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను పరిశుద్ధుని అవ్వాలని ఏం చేయాలి? నన్ను ఎవరు పరిశుద్ధపరుస్తారు అంటే వాక్యము సెలవిస్తా ఉంది. యేసు ప్రభుల వారు ఆయన సృష్టికర్త ఉండి అనగా నోటి మాట ద్వారా సకల లోకమును సృష్టించి అంత గొప్ప దేవుడై ఉండి అంత సర్వాధికారి అయినటువంటి దేవుడు ఒక మనుషుడుగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి పాపము అనేటటువంటి రోగాన్ని తమ జీవితంలో కలిగి ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు కూడా చెప్పలేరు. అది పాస్టర్లైనా సరే, శాస్త్రవేత్తలైనా సరే, డాక్టర్లైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, ఎవరు కూడా నేను పాపము చేయలేదు, నా యందు పాపము లేదని ఎవరు కూడా చెప్పలేరు. అందరి యందు ఏముందంటే పాపం ఉన్నది. వాక్యము సెలవిస్తా ఉంది, పాపం వలన వచ్చు జీతం మరణం. హల్లెలూయా. పాపాన్ని బట్టి ఏమొస్తుంది అంటే మరణం వస్తుంది. మరణము అంటే అనుకుంటుండొచ్చు చాలా మంది, దేవుని నమ్ముకునే వారు కూడా, మారు మనసు లేని వారు కూడా, బాప్టిజం లేని వారు కూడా, ఇంకోటి దేవుడే లేడు అనేటటువంటి నాస్తికులు కూడా ఏమవుతుందంటే చనిపోతున్నారు. మరి అలాంటిది దేవుని నమ్ముకుంటే ఈ పాపాన్ని బట్టి మరణం ఏంటి అంటే జాగ్రత్త వినండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా మరణిస్తాడు. మరణించిన తర్వాత అందరినీ మనం మట్టిలోనే పెడతాం. కానీ ఎప్పుడు ఈ శరీరాన్ని మనం మట్టిలో పెడతామంటే ఈ మంటి గడ్డములో ఉన్నటువంటి ఆత్మ బయటికి వచ్చినప్పుడు. హల్లెలూయా. అయితే ఎవరి పాపము క్రియలైతే పరిహారము కాలేదు, ఎవరి దోషములైతే పరిహారము చేయబడలేదో, ఎవరి ప్రాణము ఎవరి ఆత్మ పరిశుద్ధపరచబడలేదో, ఎవరి హృదయము పరిశుద్ధపరచబడలేదో వారు మరణించినటువంటి మరో క్షణము మండుచున్నటువంటి అగ్నిగుండం అనేటటువంటి పాతాళంలో వారు వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు మా సహోదరుడు పండుగ ఒక ప్రశ్న అడుగుతాను, నాకు ఇష్టమైన సహోదరుడు. ఓకే అయ్యా, ఒక చిన్న ప్రశ్న మీకే, ఇంత అడిగిన గుర్తుంది, మనసు అడుగుదాం. మనిషి రెండు భాగాలు. ఎన్ని భాగాలు మనిషి? రెండు భాగాలు. ఒకటి శరీరం, రెండోది ఏంటి? ఆత్మ. శరీరం ఒకటి, ఆత్మ ఒకటి. ఇప్పుడు నొప్పి బాధ అనేది శరీరానికి ఆత్మక? అది మీ పండ. నేను మా సహోదరుడిని పండుని అడిగాను. ఓకే, ఎన్నిసార్లు చెప్తా. రైట్. మనిషి రెండు భాగాలు, ఒకటి శరీరం, రెండోది ఏంటి? ఆత్మ. ఇప్పుడు నొప్పి అనేది, బాధ అనేది, వేదన అనేది శరీరానికి ఆత్మక? గొప్పోడే, తెలుగులోడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓహో సూపర్, రైటే. అవునా కాదా? కరెక్ట్ ఆన్సర్ అది. ఎందుకంటే ఇప్పుడు మనం చనిపోతారు, ఎవరైనా చనిపోయినప్పుడు కంట దుమ్ము పడుతుంది, మీద పడి
ఏడుస్తారు. ఆయన ఎందుకు ఏడుస్తుంటారు వాళ్ళు అన్నారు. ఎందుకు? ఎప్పుడు రెస్పాన్స్ వస్తుంది? ఈ శరీరం లోపల ఆత్మ ఉంటే ఏమొస్తుంది? రెస్పాన్స్ వస్తుంది. కానీ ఆత్మ వెళ్ళిపోతే దీనికి ఏమి రెస్పాన్స్ అవ్వదు. అని దీన్ని బట్టి ఏమైంది? మనం కొట్టే దీనికైనా బాధ దేనికుంది? ఆత్మకుంది. అందుకే ఆత్మ వెళ్ళిపోయినందుకు ఏముండదు, రెస్పాన్స్ అసలే ఉండదు. హల్లెలూయా. అయితే అంటే ఒకప్పుడు ఏదో ఉండే, దీంట్లో ఏదో ఏముందంటే ఆత్మ అంటాం. చూపెట్ట అంటే కైసా దికానా, దిఖానేకే మోఖని. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరం కనబడుతుంది, కానీ శరీరంలో ఉన్నది ఏదో ఒకటి ఉంది. సంథింగ్ ఏదో ఉంది. అది ఉంది కాబట్టి కన్ను కనబడుతున్నాయి, అది ఉంది కాబట్టి ముక్కు అని, అది ఉంది కాబట్టి చెవులు, అది ఉంది కాబట్టి చేతులు. ఇవి అంటే ఈ కనబడుతున్నటువంటి శరీరం అయితే పని చేస్తుందా? దేని బట్టి? అది కనబడని శక్తి గల ఆత్మను బట్టి ఇవంతా పని చేస్తుంది. హల్లెలూయా. కానీ మరణము అంటే ఏంటంటే ఈ బాడీలో నుండి ఆత్మ బయటికి వెళ్తే ఏమంటాం మనము? మరణము అంటాం. రైట్. అయితే ఇప్పుడు అందరూ వస్తారు, ఒక రోజు మొత్తం ఏడుస్తారు. ఏడ్స్ ఏమంటారు? అన్న ఏమైంది? టైం అయింది, ఏం చేద్దాం? తీసుకొని పోదాం. ఎక్కడికి? సమాధి ఇక్కడ తీసుకొని అమ్మనే, నాన్ననే, భార్యనే, కానీ ఏం చేయాలి? తీసుకుపోవాల్సిందే. ఎప్పుడు తీసుకుపోతున్నాం మనము? శరీరములో ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోయినప్పుడు. అయితే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని సమాధి చేశావు. ఆ సమాధిని చాలా పెద్ద ఏమంటారు దాన్ని, సమాధి కట్టావు. అయినప్పటికీ మరి బయటికి పోయిన ఆత్మ, బయటకు వచ్చిన ఆత్మ పరిస్థితి ఏంటి? నువ్వు క్రిస్తు ఎవరో కావచ్చు, నువ్వు మనిషివి కనుక, నువ్వు మనిషిగా ఉన్నప్పుడు నీలో ఆత్మ ఉండే, నువ్వు తిన్నావు, తిరిగావు, మాట్లాడావు, ఏమేమో చేశావు. కానీ ఆత్మ బయటకు వచ్చింది కనుక ఇప్పుడు శరీరము మట్టిలోకి వెళ్ళిపోయింది. ఓకే, మరి నీ ఆత్మ సంగతి ఏంటి? ఆత్మ వెళ్ళిపోతుంది. కొంతమంది అంటారు అది గాలిలో కలిసిపోతుంది. నువ్వు గాలుడుగా, నువ్వు గాలికి వెళ్ళి రాలే. ఎట్లా పుట్టావు? గాలికి పుట్టావా? గాలికి పుట్టలే. నువ్వు పుట్టడానికి ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారు, అవును కదా? నేను ఉన్నా, నా తల్లి ఉన్నారు, నా తండ్రి కూడా ఉన్నారు. గాలి అంటే రాలే. హల్లెలూయా. అదే ప్రకారముగా నీవు నీ తల్లి గర్భంలోకి రావడానికి ఒక ఆయన కారకుడు, ఆయనే దేవుడు. నీ తల్లి, నీ తండ్రి, నీ తమ్ముడు, నీ అక్క, చెల్లి, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరు కూడా నిన్ను చూడక ముందే నిన్ను చూచి నీ తల్లి గర్భంలోకి పంపించిన వాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఏ దేవుడైతే నిన్ను పంపించాడో మరలా చేయాలి, అక్కడికే మనము వెళ్ళాలి. కానీ దేవుని కాడికి వెళ్ళాలి అంటే మన చేతులు బాగలేవు. ఏం బాగలేవు? ఒక్క మాట చెప్తున్నా, మీరందరూ ఊరుళ్ళే కనుక ఒక చిన్న మాట. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా, అంతా ట్రాక్టర్ మయం వచ్చేసింది. ఒకప్పుడు ఏముంటుండే? మేకలు ఉంటుండే, ఎద్దులు ఉంటుండే, అన్నీ ఉంటుండే. పొద్దుగా లేవు ఏం చేస్తుంది? సవర్లలో ఏం చేస్తారు? అది రైట్ ఆన్సర్. పొద్దుగా లేవంగానే బ్రాసములు ఏం పని చేస్తారు? మిగిలినమ్మా పెండ తీస్తారు. ఆడుల పని ఏంటి? సాన్పేయడం. మన మొగళ్ళ పని ఏంటి? అవునా కాదా? ఇప్పుడు పెండ తీశారు, సాన్పేశారు, ఏముంది? చేతులకు అంటినా లేదా? ఇప్పుడు అన్నం తింటారా? మీరు తింటారా? అన్నం తింటారా? ఎందుకు తిన్నారు? చేతులు, నీ చేతులు బాగలేకపోతే నీవు ఆహారమే తినలేవే. అలాంటిది చేతులతో ఏమేం పని చేశావు? ఒక్కసారి ఆలోచించు. ఈ శరీరంతో ఎన్ని పాపాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని పాపాలు. ఇంకా పాపం చెప్తే బాగుండగా చెప్పట్లేదు నేను. ఈ ప్రకారముగా మనకు తెలివి అచ్చు నుంచి, ఊహ అచ్చు నుంచి ఒక్క మాట అండి, ఒక్క మాట అడుగుతున్నాను, నాకు చెప్పకండి, మీరు చెప్పుకోండి. నా తల్లిని, నా తండ్రిని ఎప్పుడు నేను మోసం చేయలేదు, వారి దగ్గర ఎప్పుడు అబద్ధం ఆడలేదు అన్న ఒకసారి చేయలేపండి, నేను చూస్తా. అదేంటి అందరు బుద్ధిమంతులేనా? నేను అడిగేది ఫస్ట్ మీకు అర్థం కాలేదేమో, మళ్ళీ ఇప్పుడు చేయమంటారా? మళ్ళీ ఇప్పుడు చేస్తా. మా తల్లిని, మా తండ్రిని నేను ఎప్పుడు మోసం చేయలే, వారి దగ్గర నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు అన్న వాళ్ళు ఒకసారి చేయలేపండి. ఒక్క చెయ్యి కూడా చూశారా?
బయట నేనేంటి ఏమనుకున్నావు? ఏమనుకోవాలి? పాపి అనుకుంటాం. ఎవరు అంటే వాక్యం అంటే పాపి. హల్లెలూయా. పాస్ అయినా పాపే, పండితులైనా పాపే. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు నీ చేతులకు మురికంటుకుంటేనే ఆహారం తినలేవే, చేతులు కడుక్కుని ఆహారం తింటాం. అలాంటిది ఈ పాపాలు చేసి 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 ఎలాగూ నీవు పరమాత్మని కలుసుకుంటావు? ఓ పాపే, నీ భక్తి బాగున్నా, సంఘం బాగున్నా, నీ బట్టలు బాగున్నా, నీ ముఖం బాగున్నా, నీ పాపము క్రియల ద్వారా నువ్వు పరమాత్ముని కలుసుకోలేవు. పరమాత్ముని కలుసుకోవాలంటే ఈ శరీరంలో నీ ఆత్మ ఉండగానే నువ్వు పవిత్రపరచబడాలి. హల్లెలూయా. పవిత్రులు మాత్రమే పరమాత్ముని కలుసుకోగలరు. అట్లంటే ఇట్లంటే ప్రపంచంలో ఎవ్వడు ఏం చేయలేడు పరమాత్మని. మీకు అర్థమైందా? ఇప్పుడు పరిశుద్ధుడు మాత్రమే పరమాత్మని కలుసుకుంటాడు అంటే పాపేవాడు? అందరూ మరి పవిత్రుడు లేడు అంటే ఒక పాపి పవిత్రుడిని కలుసుకోవడం కుదరదు అంటే మనకెవరికి అవకాశం? మనకు మాత్రం కాదు, ప్రపంచంలో ఎవరికి కూడా అవకాశం లేదు. అందుకే ఆ పరమాత్ముడే. హల్లెలూయా. ఎందుకంటే మనిషిగా పరమాత్ముని కలుసుకోలేడు కనుక ఆ పరమాత్ముడు చేసినంటే తనకున్న సమస్త మహిమను అధికారమును వదిలివేసి ఒక మామూలు మనిషిగా ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందో లేదో? దేవుడుగా వస్తే మనం దేవుని ఏం చేసుకోలేము, కలుసుకోలేము. నేను మొన్న ఫాస్టింగ్ పిల్లలు చెప్పాను ఎల్లమండకి హైదరాబాద్లో. నేను ప్రతిరోజు కనీసం 3 సార్లు, ప్రతిరోజు 3 సార్లు, కిतना बार 3 बार, కనీసం 3 సార్లు నేను సూర్య నమస్కారం చేయకుండా ఉండను. ఏం చేస్తాను? కనీసం రోజుకు 3 సార్లు అయినా నేను సూర్య నమస్కారం చేస్తాను అని చెప్పాను. కొంచెం అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈయన పాస్టర్ అయి ఉండి ఏం చేస్తున్నాడు, సూర్య నమస్కారం చేస్తాడు ఏంటని ఆశ్చర్యపోయారు. కానీ మీరు అనుకుంటున్నట్లుగా ఈ ఉదయాన్నే వచ్చి సాయంత్రం వెళ్ళిపోయినటువంటి ఈ సూర్యునికి కాదు. హల్లెలూయా. ఒక మాట నేను అడుగుతాను, ఇదేంటండి చెప్పండి అనుకున్న వాళ్ళు. ఇదేంటమ్మా కనబడుతుంది ఎవరికి? టవలు ఖర్చుపోయేది అనుకోవచ్చు. ఇప్పుడు ఇది నీతి మంత్రాలా అనీతి మంత్రాలా? అర్థం కదా? మనమంటారా ఇది నీతి మంత్రాలా అనీతి మంత్రాలా? అయ్యో, ఇది అసత్యవంతురాలా సత్యవంతురాలా? నా ప్రశ్న అర్థం కదా? ఇది నీతి మంత్రాలా అనీతి మంత్రాలా? సత్యవంతురాలా అసత్యవంతురాలా? ఇది ఇంత ఆలోచించే పనేమీ లేదు. ఎందుకంటే దీనికి నీతితో సత్యం సంబంధం. దీంట్లో నీతి లేదు, సత్యము లేదు, అసత్యము లేదు, సత్యము లేదు, దుర్నీతి లేదు. ఎందుకు అంటే ఇది ఒక మామూలు అది రైట్. నిర్జీవ వస్తువులో ఏముండదు, నీతి ఉండదు, అనీతి కూడా. ఎందుకంటే వస్తువు అంతే, దానికి నీతి సత్యము అసత్యము అనే ఆ స్పర్శ దానికి ఉండదు. ఈ నీతి సత్యము మంచి చెడు అనే స్పర్శ ఉండాలంటే దానికి ఏముండాలి? ప్రాణము జీవం ఉండాలి. దేనికైతే ప్రాణము జీవం ఉండదో దానికి ఏముంటది? హల్లెలూయా. అదే ప్రకారంగా ఇప్పుడు ప్రతి మార్నింగ్ వస్తాడు, ఈవినింగ్ వెళ్ళిపోతాడు. ఆయన నీతి లేదు, దుర్నీతి లేదు. ఏ సూర్యుల్లో? ఈ సూర్యుల్లో నీతి లేదు, దుర్నీతి లేదు, సత్యము లేదు, అసత్యము లేదు. మరి ఏముంది అంటే కాంతి మాత్రమే ఉన్నది. హల్లెలూయా. అట్లయితే దేవుడు ఒక పని కోసం దాన్ని వేసాడు, అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఇది ఉంది, మైక్ ఉంది. ఎందుకోసం పెట్టాడు దీన్ని? మాట అందరికీ, అది పర్పస్. అదే ప్రకారంగా సకల ప్రపంచానికి వెలుగునివ్వడానికి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు బైబిల్లో ఉంది, మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో నీతి సూర్యుడు.
యేసయ్యవరంట నీతి సూర్యుడు, అతని రెక్కలు మనకు ఆరోగ్యమును కలుగజేయును అని లెక్కలు సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ప్రతిరోజు నమస్కరించేది, సేవించేది, సాష్టాంగ నమస్కారం చేసేది ఈశ్వరుడు కాదు, కానీ ఆ సూర్య చంద్ర నక్షత్రములు చేసినటువంటి ఆ దేవునికే నా నమస్కారాలు. హల్లెలూయా. సో కాబట్టి పాపినటువంటి మానవుడు దేవుని ఏం చేసుకోలేడు, కలుసుకోలేడు. కాబట్టి ఇప్పుడు ఆ నీతిమంతుడే, ఆ సృష్టికర్తను దేవుడే మనుషుడుగా ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. మంచిదండి. ఇప్పుడు ముందు చెప్పినాను, కొర్నేలికి ఏ సమస్య లేదు, జక్కయ్యకి ఏ సమస్య. ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులో క్రైస్తవ సమాజం, మంచిదండి, ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, ఈ రోజునటువంటి మనుషులు, పూజారులు, పాస్టర్లు దేనైతే సమస్య అనుకుంటున్నారో ఆ సమస్యలేవి సమస్య కాదు. మంచిగా మళ్ళీ చెప్తున్నాను, పూజారులు, పాస్టర్లు, ప్రజలు, క్రైస్తవ సమాజము దేనైతే సమస్య అనుకుంటున్నారో, దేనైతే ప్రాబ్లం అనుకుంటున్నారో అవన్నీ ప్రాబ్లం కానే కావు. వాటికి మించినటువంటి అత్యధికమైనటువంటి ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నటువంటి జ్ఞానము ఈరోజు చాలా మందికి ఏమైపోయింది, కనుమరుగైపోయింది. హల్లెలూయా. ఇప్పుడు వస్తున్నాను. ఇప్పుడు జక్కయ్య అయినా సరే, కొర్నేలి అయినా సరే, అబ్రహాం అయినా సరే, ఎవరైనా సరే అందరూ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే పాపము. చెప్పండి ఒకసారి, పాపము. నువ్వు ఆస్తి లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఈ శరీరానికి ఏమున్నా ఏమి లేకపోయినా మంచిదే, కానీ నీ ఆత్మలో, నీ మనస్సులో, నీ అంతరంగంలో నువ్వు పాపమును కలిగి ఉంటే నువ్వు మరణించిన మరో క్షణము మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఈరోజు మనకంటే ముందు, మన కళ్ళ ముందు ఎంతో మంది మరణించారు. వారు కట్టినటువంటి ఇల్లు ఇక్కడే ఉన్నాయి, వారు కొన్నటువంటి భూములు ఇక్కడే ఉన్నాయి, వారు కొన్నటువంటి కార్లు అన్ని ఇక్కడే ఉన్నాయి, కానీ వారు మాత్రము అన్నింటినీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సహోదరా, సహోదరి, నీ విలోకం బతికుండగా అన్ని నాయే, నాది నాది అని అనుకున్నావు, కానీ చనిపోయిన తర్వాత ఏం తీసుకుపోతున్నావు అంటే ఏం తీసుకుపోవట్లేదు. కానీ చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకంలోనికి, అగ్ని గుండంలోకి వెళ్లకుండా ఉండాలంటే నీ పాప క్రియలన్నీ కూడా క్షమించబడాలి. నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ ఏం కావాలి, పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. అలా పరచుకోవడం మన వల్ల ఎవరి వల్ల కాదు. అందుకే మనల్ని మనం కడుకోలేం గనుక, మనల్ని మనము పరిశుద్ధపరచుకోలేం గనుక ఆ పరమాత్ముడే మనుషుడుగా ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కాడికి వచ్చి ఏం చేయాలంటే, అయ్యా నేను చిన్ననాటి నుంచి ఈ రోజు వరకు లెక్కలేనటువంటి పాపాలు నేను చేశాను. ఒకవేళ నా జీవితాన్ని వెనక్కి మనం చూసుకుంటే మంచి ఉందా, చెడు ఉందా అంటే మంచి ఎక్కడైనా ఒక రవ్వంత ఉండొచ్చు, మిగిలినంత కూడా పాపమే, మిగిలినంత కూడా శాపమే. ఇప్పుడు నేను మరణిస్తే నా అంతమేంటి అంటే మండుచున్నటువంటి అగ్నిగుండమే. ఇందాక సహోదరుడు జవాబిచ్చినట్లుగా ఆ శరీరం అయితే మట్లోకి వెళ్ళిపోయింది, కానీ దేనికైతే వేదన ఉంటుందో, దేనికైతే బాధ ఉంటుందో అది నరకంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంత వేదన, అప్పుడు ఎంత బాధ ఒక్కసారి ఆలోచించు. నువ్వు చాలా మంది చర్చకు వస్తున్నారు, ఎందుకు అంటే మంచి ఆరోగ్యం కావాలని. చాలా మంది చర్చకు వస్తున్నారు, ఎందుకు అంటే మంచి భార్య కావాలని. చాలా మంది చర్చకు వస్తుంది ఎందుకంటే మంచి పిల్లలు కావాలని. చాలా మంది చర్చకు వస్తున్నారు ఎందుకు అంటే మంచి జాబ్ రావాలని. వీటి కోసమేనా? అయితే జక్కయ్యకి దేవుడు అవసరం లేదు, అయితే కొర్నేలికి జక్కయ్య దేవుడు అవసరం లేదు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎక్కడ పుట్టినా, ఎవరికి పుట్టినా, ఎలా పుట్టినా సరే ప్రతి మనిషికి దేవుడు అవసరము కాదు, అత్యవసరం. కారణం ఏంటంటే పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా రోజు చనిపోవాలి. చనిపోయేటప్పుడు నువ్వు పాపిగా ఉంటే, నీ పాపాలు క్షమించబడకపోతే, నువ్వు అలాగే మరణిస్తే, నువ్వు మరణించిన మరుక్షణము నరకములో అగ్నిగుండంలో కడతావు. ఎండకే నువ్వు తట్టుకోలేవు, చలికే నువ్వు తట్టుకోలేవు. అలాంటిది మండుచున్న అగ్నిగుండములను పడవేస్తే ఎంత వేదన, ఎంత బాధ ఒక్కసారి ఆలోచించు.
కాబట్టి ప్రభు అన్నాడు, హల్లెలూయా, నా యొద్దకు వచ్చు వాళ్ళు ఎంత మాత్రమునో త్రోసివేయను. కానీ ఈరోజు అందరూ కూడా నాకు పాపక్షమాపణ కావాలి. నాకేం కావాలి? నాకు పాపక్షమాపణ కావాలి. నా పాప క్రియలు లయమైపోవాలి. నేను పరిశుద్ధున్నవ్వాలి. నేను పరలోకం చేరుకోవాలి. నేను పరమాత్మని కలుసుకోనక ఆశ ఈ రోజుల్లో నష్టమైపోయింది. ఎందుకంటే బతికినంత కాలం తిని తాగి ఎంజాయ్ చేసి చచ్చిపోవాలి అంతే. కానీ లోపల ఒక శ్రేష్టమైన ఆత్మ ఉంది. ఆ ఆత్మను గూర్చినటువంటి ఆ నిరీక్షలు చాలా మందికి లేదు, కనుమరుగైపోయింది. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, నా మాట వింటున్నటువంటి వారులారా, ఒక్క మాట వినండి. మనల్ని ఒక వ్యక్తి ప్రేమిస్తే 10,000 మనకు సాయం చేస్తుండొచ్చు. ఇంకా ఎక్కువ ప్రేమిస్తే 50,000 ఇస్తుండొచ్చు. ఇంకా ఎక్కువ మనల్ని ప్రేమిస్తే ఒక 4-5 బాటల్లో మనకు రక్తం ఇస్తుండొచ్చు. కానీ మన కోసం తన ప్రాణాన్ని కూడా ఇచ్చింది ఎవరు కూడా ఈ లోకములో లేదు. కానీ నీవు నీ పాపాన్ని బట్టి నరకం వెళ్ళిపోతున్నావు. నువ్వు నీ పాపాన్ని బట్టి పాతాళం వెళ్ళిపోతున్నావు. నువ్వు నీ పాపాన్ని బట్టి నాశనమైపోతున్నావు. అందుకే నీ సకల పాపాన్ని క్షమించడానికి, నీ శరీరమును, ప్రాణమును, మనసాక్షిని పరిశుద్ధపరచడానికి ఆ పరమాత్ముడే 3 మేకులపై గొల్గొతా కొండలో రక్తమంతా కార్చి ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టలేదు. నీకు మంచి భార్యనివ్వడానికి రక్తం గార్చి ప్రాణం పెట్టలేదు. నీకు మంచి ఇల్లునివ్వడానికి రక్తం గార్చి ఆయన ప్రాణం పెట్టలేదు. నువ్వు పాపివి కనుక, మనం పాపం కనుక, పాపికి ఏమిచ్చినా ఏదిచ్చినా వాడు మరణించినటువంటి మరోక్షరము మన్నుచున్న అగ్ని గుండంలోకి వెళ్తాడు. హల్లెలూయా. ఒక మాట అడుగుతాను, దయచేసి చెప్పండి. మరలా పండుగారిని అడుగుదాం. ఇప్పుడు పండుగారు, నాకు డేంజర్ రోగం ఏంటి? సరే, పాము గరిచింది. ఏం గరిచింది? నాకు పాము గరిచింది. నోట్లకి వెళ్ళి ఏమొస్తుందంటే నురుగు వచ్చేస్తా ఉన్నప్పుడు మా సహోదరు పండుగ వచ్చారు. అన్నా నువ్వేం భయపడకు. ఏమంటున్నాడు? అన్న నువ్వేమి, నా అకౌంట్లో 10 లక్షలు ఉంది, నీకు వేసేస్తా పో అంటున్నాడు. ఏమన్నాడు ఆయన? నా అకౌంట్లో 10 లక్షలు నీ అకౌంట్లోకి వేసేస్తా అన్నాడు. నేనేమన్నాను? హ్యాపీనా? ఆయనకి హ్యాపీ లేదంట. లేదు, నా భార్య మెడలో 100 తులాల బంగారం ఉంది, ఇచ్చేస్తా పో అన్నాడు. హ్యాపీనా? ఎందుకంటే 10 లక్షలు నా ప్రాణమును కాపాడావు, 10 తులాల బంగారం నా ప్రాణమును ఇప్పుడు నేను బతకాలి అంటే 10 లక్షలు కాదు, 10 కోట్లు కాదు, 10 బిల్డింగ్లు కాదు, 10 కోట్ల కాదు. అదేం కావాలి? నా బాడీలో ఉన్నటువంటి ఆ విషాన్ని తీసివేసే ఒక మంచి మెడిసిన్ అంటే కదా, మంచి మెడిసిన్. అయితే దేవుని పిల్లలారా, మీరు చర్చికి వెళ్తున్నావు, గుడికి వెళ్తున్నావు, భక్తి చేస్తున్నావు, కానీ పాపం అనే విషం నీ నరాల్లో ఇంకిపోయింది, హృదయంలో ఇంకిపోయింది. పాపాలు చేస్తూనే గుడికి వెళ్తున్నాం, పాపాలు చేస్తూనే భక్తి చేస్తున్నాం, పాపాలు చేస్తూనే చర్చికి వెళ్తున్నాం, పాఠమైపోతున్నాం, పాటలు పాడుతున్నాం. కానీ పాపం అనే విషము తొలగిపోయిందా? ఓ చెల్లె, ఓ తల్లి, ఓ తమ్ముడా, నీ పాట బాగుంది, నీ గుడి బాగుంది, నీ అన్ని బాగుంది, కానీ నీ శరీరములో, నీ ప్రాణములో, నీ ఆత్మ ఉన్నటువంటి ఆ పాపం అనే విషం, అబద్ధం అనే విషం తొలగిపోయిందా? ఈ పాపము అనే ఆ విషమును తొలగించేది ఒకే ఒక మందు. హల్లెలూయా. అది యేసయ్య రక్తము. హల్లెలూయా. అది యేసయ్య రక్తమే. పాపిని పవిత్రపరిచే శక్తియు అధికారము ఒక్కరికే ఉంది. ఆయన పేరు యేసుక్రీస్తు. ఎందుకు అంటే ఆయన జన్మ, కర్మ, పాపాలు లేని పరిశుద్ధుడు గనక. ఆ పరిశుద్ధుని రక్తమే, ఆ పరిశుద్ధుని యొక్క ప్రాణ త్యాగమే చెడిపోయిన, పాడైపోయిన మనల్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. ఇంకో మాట అడుగుతాను. కొంతమంది అంటారు, ఎక్కడైతే ఏముందండి, ఎక్కడైతే అంటలేదా? ఏ గుడైతే ఏముందండి అంటలేదా? ఏ దేవుడైతే ఏముంది, ఏ దేవుడైతే
ఏముంది, ఏ గుడి అయితే ఏముంది, ఏ పూజలు అయితే ఏముంది, ఏ పాస్ అయితే ఏముంది, ఇంటికి వచ్చారా, ప్రాణం చేశారా, కాంగ్రెస్ తీసుకున్నారా, పోయారా, అంతనే. అవునా సార్, అభి బోలింగే మై. ఇప్పుడు నాకేమొచ్చేది చెప్పిన, పాము కాటేసింది. మోసొచ్చి అన్న పారాసిటమాల్, ఏమాలు పారాసిటమాల్ వేసుకుంటే ఏమంటారు, వేసుకోవచ్చా పారాసిటమాల్? అప్పుడు ఏమాలంట పారాసిటమాల్ వేసుకో అన్నా. బాబు అది మందే, పారాసిటమాల్ అనేది టాబ్లెటే. కానీ ఈ పారాసిటమాల్ అనేది ఇంకోటి ఈ మధ్య అందరి జేబులు ఉంటుంది, డోలో 650. అబ్బా నోటికి వచ్చింది ఆయనకి. ఏంటండి డోలో 650 వేసిపోతుందా? బాబు ఒక విషముతో ఉన్న వానికి, ఒక పాము కషవానికి ఇవేవి పనికిరావు. అదే ప్రకారంగా నీ నరాల్లో పాపము ఉంది కనుక ఆ పాపము అనే విషం తొలిపోవాలంటే పవర్ఫుల్ మందు కావాలి. హల్లెలూయా. అనగా పాపము లేటువంటి ఏమి, కామ, క్రోధ, లోభం. కామం అంటే తెలుసా మీకు ఎవరికైనా? తెలియదు కదా. ఒక్క 2 మాట చెప్తా, ఏమనుకోకండి దయచేసి పెద్దలు, ఏమనుకోరు కదా. జస్ట్ కామం అంటే చెప్తా. ఒక్క అమ్మాయి ఎలా పోతుంది, బా ఏముంది రా, ఇదేంటి కామం అంటే. ఒక అమ్మాయిని మోహపు చూడడం ఏంటి? వీళ్ళ ఆడపిల్లలు తక్కువలేం కాదు, వాళ్ళు కనబడరు అంతనే. అది మనకు తెలియదు, వాళ్ళకు ఉంటాయి. అబ్బా అమ్మ ఎన్నరా మహేష్ బాబు రాకున్నాడు రా, వీళ్ళు అమ్మ ఈ కథల మా దగ్గర వద్దు. వీళ్ళేమో అట్ట, వీళ్ళేమో ఇట్ట. ఇదేంటి అంటే కామం, వ్యభిచారం. ఇట చెప్పుకుంటూ పోతే రకరకాల పాపం అనే విషయం ఎక్కడ ఉంది? శరీరంలో ఉంది. ఇప్పుడు ఈ విషము తొలగిపోవాలి అంటే ఈ పాపము అనే విషం లేని బ్లడ్ కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? ఓసారి హాస్పిటల్ రమ్మన్నారు, వెళ్ళిన తర్వాత బ్లడ్ ఇవ్వాలన్నారు. ఓ రైట్ తీసుకోమని చెప్పా, తీసుకొని ఏమి చెక్ చేశారు. అది తీసుకున్న తర్వాత వద్దన్నారు, పోండి. అదేంది, ఇస్తాను కదా, ఇచ్చినా వద్దు. ఎందుకంటే అప్పుడు నువ్వు వీకున్నావు. ఏమనంట వీకున్నావు, వీకుంటే తీసుకోరంట. ఈ వీకున్న వాళ్ళని బ్లడ్ తీసుకోకపోతే ఇప్పుడు ఒక మాట సవాలు, పాపమును జయించిన, పాపాన్ని తొక్కిన బ్లడ్ వదిలిపెట్టు. హల్లెలూయా. పాపాన్ని జయించిన బ్లడ్, పాపాన్ని జయించిన ధీరుడు, పాపాన్ని జయించిన వీరుడు ఒక్కడైనా ఉన్నాడా? అందరిలో ఏముంది? అందరూ, ప్రతి ఒక్కడు పాపం చేసినటువంటి వాడే. అమ్మాయి దగ్గరనో, అబ్బాయి దగ్గరనో, లేకపోతే డబ్బు దగ్గరనో, అధికారం దగ్గరనో, అందరెవరు? అందరిలో ఏముంది? పాపం అనే విషయమే ఉంది. కానీ ప్రపంచంలోనే ఓల్డ్ వయసుగా ఒకే ఒకడున్నాడు, ఆయన పేరు అటువంటి యేసుక్రీస్తు. ఆయన బ్లడ్ మొత్తం చూడండి. ఈ మాట కాదు, బైబిల్లో ఉంది. రాజులు అందరి దాన్ని పరిశోధించారు, పరీక్షించారు. అప్పుడు రిజల్ట్ ఏమిచ్చారు? ఇతని యందు ఏ దోషమునో లేదు. ఆ దోషము లేనివాడే, పాపము లేనివాడే, పాపాన్ని జయించినటువంటి జయశాలి ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ పాపముని, ఆ పరమాత్ముడే, ఆ పాపాన్ని జయించినటువంటి ఆ దేవుడే, మరణము జయించిన అటువంటి ఆ దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. తన రక్తము నీ కోసం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు చెడిపోయి పాడైపోయి నరకం వెళ్ళిపోతున్నావు. నువ్వు మరణించిన మరోక్షరము నరకం వెళ్ళిపోతావు. అందుకే ఆ నరకం తప్పించడానికి, క్షమించడానికి, నిన్ను పవిత్రపరచడానికి ఈరోజు యాకోబు అంటున్నాడు, అయ్యా అయ్యా అమ్మా, దేవుని కాడికి రా, దేవుని కాడికి రా. నీ పాపాన్ని కడుక్కోవడం నీ వల్ల కాదు, హృదయాన్ని కడుక్కోవడం నీ వల్ల కాదు. కానీ ఆయన దగ్గర మోకాల్లోనే 2 చేతులు పైకెత్తి, ప్రభువా నేను పాపిని, నేను ఇప్పుడు మరణిస్తే పాతాళం వెళ్ళిపోతాను, స్వర్గం కాదు, అక్కడ మండుచున్నటువంటి అగ్నిగుండం ఉంటుంది, నేను తట్టుకోలేనయ్యా.
కాబట్టి నీ అమూల్యమైనటువంటి రక్తము ద్వారా నన్ను కడుగుము, నన్ను పవిత్రపరచమని నువ్వు 2 కన్నీటి చుక్కలు కారిస్తే నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి విశ్వాసముతో నువ్వు అంగీకరించుకుంటే ఆయనే నీ శరీరమును ప్రాణమును ఆయన పరిశుద్ధపరచును. హల్లెలూయా. అందుకే మనం దుఃఖపడాలి. డబ్బు కోసం కాదు, ఆరోగ్యం కోసం కాదు, అధికారం కోసం కాదు, భార్య కోసం కాదు, కానీ పాప క్షమాపణ కోసము పశ్చాత్తాపడమంటున్నాడు, ఏడవమంటున్నాడు. మీ ఆనందాన్ని కూడా దుఃఖములకు, చింతకు మార్చుకొని ఆయన వైపు పోవాలని పాపిని ఇప్పుడు నేను మరణిస్తే, నా ఇంటి వారు మరణిస్తే నరకంలోకి వెళ్ళిపోతామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని పవిత్రపరచయ్యా అని ఒక్కసారి ఏడ్చి చూడు, పశ్చాత్తాపడి చూడు, నీలోనికి ఆయన ఆహ్వాన్ని చూడు. నీ జీవితంలోనికి శాంతి, సమాధానము, పాప క్షమాపణ దొరకనా. ప్రార్థిద్దామా? రెండు మోకరించండి. కాడికి వెళ్ళాడు జక్కయ్య. దేవుణ్ణి కలుసుకుని కంటే ముందు ఆయన ధనాపేక్ష గలవాడు, ఆయన లంచగొండి, ఆయనకు ప్రజలు పెట్టినటువంటి పేరు పాపాత్ముడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకున్నాడో అతని పేరు మారిపోయింది, ఆయన జీవితం మారిపోయినవి, ఆయన క్రియలు మారిపోయినవి, ఆయన హృదయం మారిపోయింది. సహోదరా, సహోదరి, నువ్వు దేవుణ్ణి కలుసుకున్నావు అనుకుంటున్నావు, కలవలే, నువ్వు భ్రమలో ఉన్నావు. నేను దేవుణ్ణి కలుసుకున్నానన్న భ్రమలోని ఉన్నావు. నువ్వు దేవుణ్ణి కలుసుకుంటే నీ పేరు మారిపోవాలి, నీ బ్రతుకు మారిపోవాలి, నీ జీవితం మారిపోవాలి, నీ మాట మారిపోవాలి. కానీ చర్చికి వెళ్ళకంటే ముందు అదే బతుకు, చర్చికి వెళ్ళేటప్పుడు కూడా అదే బతుకు. ఏం మార్పు ఉన్నది? కానీ జక్కయ్యను చూడు. నీ కుష్ఠరోగంతో నువ్వు ఉన్నా, నువ్వు జ్వరముతో ఉన్నా, నువ్వు ఏ రోగంతో ఉన్నా సరే, నువ్వు యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడితే నువ్వు ఎక్కడ, ఎప్పుడు, ఎలా మరణించినా నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. కానీ ఈరోజు ఎవరికి కూడా నేను నా పాపాలు క్షమించబడాలి, నేను పరిశుద్ధుని అవ్వాలన్నా మనసు లేదు. కొంతమంది 20 రోజులు, కొంతమంది 40 రోజులు పరిశుద్ధంగా భక్తి చేస్తున్నారు, దీక్ష పొందుకున్న వారి వరే. క్రైస్తవ జీవితం అనేది 20 రోజుల కోసం కాదు, 40 రోజుల కోసం కాదు. నీ జీవిత హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోవలసి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇద్దరు ముందు పెట్టాడు, ఒక ఆయన జక్కయ్య, 2 కొర్నేలి. ఈ ఇద్దరికి అన్నీ ఉన్నవి. మరి ఎందుకు వచ్చారు దేవుని కాడికి అంటే, వారి అధికారమే ఉన్నా, ఆస్తులే ఉన్నా, భార్య పిల్లలు అన్నీ ఉన్నా, వారి నరకంలోకి తీసుకొని పోయే పాపం కూడా ఉంది. ఆ పాప పరిహారం కోసము దేవుని కాడవలు ఏడుస్తా ఉన్నారు, వారు పశ్చాత్తాపడుతున్నారు. చెల్లి, తల్లి, తమ్ముడా, అయ్యా, నువ్వు ప్రతిరోజు పండుగ అమ్ముకుంటున్నావు, మొహం కడుక్కుంటున్నావు, బట్టలు ఉతుక్కుంటున్నావు. అలాగైతే నీ హృదయాన్ని కడుక్కుంటున్నావా? హృదయాన్ని శుభ్రం చేసి, నీ ఆత్మ శుభ్రం చేసి ఆ దేవునికి నువ్వు చోటిస్తున్నావా? నీ జీవితాలు అప్పగిస్తున్నావా? ఒకే ఒక్క మాట, నీ శరీరము, నీ ప్రాణము దేవుడు పరిశుద్ధపరచాలంటే ఒక చిన్న పంజి, నీ కానుక కాదు, నీ కొబ్బరికాయ కాదు, నీ మేకలు కాదు, నీ కన్నీళ్లు కావాలి, నీ కన్నీళ్లు కావాలి. ఈరోజు ఒకసారి ప్రభువా, జక్కయ్య వలె, కొర్నేలు వలె, పాపాత్ముల స్త్రీ వలె ఏడ్చి ప్రార్థించే ఉదయం నాకు దయచేయి. నన్ను క్షమించయ్యా. నన్ను పరిశుద్ధ ప్రజలు ఒక్కసారి చేతులపైకి ప్రార్థిస్తావా? వాక్యాన్ని విని 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 అలసిపోయి మాకన్నీ తెలుసులే అన్న ఒక ఆలోచనకి వెళ్ళిపోతున్నాడు చాలా మంది. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి కలుసుకుంటే, దేవుని నీలోకి వస్తే నీ హృదయం శుభ్రపరచబడుతుంది, నీ పాపపు క్రియలన్నీ కూడా లయపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దైవమా స్తోత్రం.